చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది క్రాంతి నగర్ కి. అందరు బాగున్నారు కదా? మా షో చూస్తున్నారా? ఎక్కడైతే హ్యాపీగా చేస్తారో లొల్లి అదేనండి బాచుపల్లి. ఇక్కడ అందంగా ఉంటుంది ప్రతి గల్లీ, అందుకే ఇక్కడ రావాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ. ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే పద్ధతి మార్చుకుంటే మంచిది అని ఎలాంటి సందర్భాల్లో మనకు అనాలనిపిస్తుంది? నా హస్బెండ్ ఎదురు ఆంటీ ముందు జిమ్ చేస్తా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది పద్ధతి మార్చుకుంటే బాగుంటది అని. అది మీ ఆయనకు చెప్తున్నట్లేదు, నాకు చెప్తున్నట్టు. పక్కింటి ఆవిడ వచ్చి ఇంట్లో మా ఆయనకి సైట్ కొడుతుంటే ఆవిడతో ఉంటాం కొంచెం పద్ధతి మార్చుకుంటే మంచిది. మీ ఆయన్నే ఇంటికి వచ్చి సైట్ కొట్టి ఇంటికి వచ్చి సైట్ కొట్టి అంటుండేమో. మరి మీ ఆయన ఏమంటావు అప్పుడు? ఆయన ఏం అనలేకే కదా ఉన్నట్టు. అయ్యో హలో హలో అండి. ఏమండి సీటీ మాటికి వాటేసుకుంటున్నావు? పిల్లలు ఉండదు, జాగ్రత్త, పద్ధతి మార్చుకో. ఇది విన్నారా? దీనికి మించి క్రేజీ ఆన్సర్ ఉండదు. వరల్డ్ కప్ మా పెద్దమ్మకే. కూడా వస్తుంది. కంగ్రాచులేషన్. వీళ్ళు ఎలా ఉన్నారంటే మా ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ ఎలా ఉంటారు పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. మంగళవారం అరే బంతి పూల మురాటేస్తా బుధవారం అరే గుత్తి పూల మురాటేస్తా గురువారం ఏ బాబు సుకమల్లి మూరస్ కరవారమే ఓ బాబు తెరా సపకి మూరస్ శనివారమే ఏ ఆదివారం ముళ్ళో కుచి ఆరు మురజులు. మేడం మీ పేరు? రవి. నేను చూస్తుంటే పోతుంది నా మతి. నా పేరు ప్రగతి. ప్రగతి గారు, నన్ను చూస్తుంది పోతుంది మతి అంటే మీ ఆయన చూసినప్పుడు మీకు పిచ్చెక్కిందేమో మరి. ఆబ్వియస్లీ. అంతేనా? పెళ్లి చూపులు జరిగాయా లేకపోతే లవ్వా? డైరెక్ట్ మ్యారేజ్. అంటే ముందు ఎక్కడ పరిచయం అయ్యారు? పెళ్లి చూపులు అవ్వకుండా డైరెక్ట్ మ్యారేజ్. పెళ్లి చూపులు మరి దాని ముందు పరిచయం ఉండే కదా మీకు? మేడం మీ పేరు? రామ్ చరణ్ సినిమా పేరు చిరుత, నా పేరు సమత. మీ ఆయన కూడా చిరుతలాగానే పరిగెడుతుంటారంట కదా? లేదు లేదు అసలు మా పెద్దమ్మని అడిగితే ఇప్పుడు కూడా మా పెద్దనాన్న చిరుత పరిగెత్తుడు వస్తాడు. ఏం చేస్తుంటారు? మెడ్ ప్లస్ లో చేస్తారండి. మెడ్ ప్లస్ లో చేస్తున్నారు. వెరీ గుడ్. మేడం? నిన్నే కొన్న పట్టు చీర, నా పేరు ప్రసన్న. అబ్బా, పట్టు చీర ఉన్నందుకు సిగ్గా, నీ పేరు చెప్తున్నందుకు సిగ్గా. దేనికి సిగ్గుపడుతున్నారు? పెళ్లి రోజు ఇవాళ నాకు తెలిసిపోద్ది. హౌస్ వైఫ్ ఒకటే ఒక రోజు సిగ్గుపడుతుంటది పెళ్లి రోజు. అప్పుడు ఎన్ని ఇయర్స్ అయిందండి పెళ్ళి? 13 years. 13 years. ఏంది మాకు గిఫ్ట్ ఏం లేదా మరి పెళ్లికి రోజు? పదండి పార్టీ చేస్తాం. పదండి కాదు అంటే ఇక్కడికి వచ్చారు స్వీట్ డబ్బు తీసుకురానికి. ఏమైంది? తీసుకొస్తాము షో ఎండింగ్ అప్పుడు. షో ఎండింగ్ అప్పుడు అందరు వెళ్ళిపోతారండి. మొన్న ఇట్లనే ఒక ఎపిసోడ్ కి పోయినాం. పెళ్లి రోజే హ్యాపీ యానివర్సరీ అని చెప్పిన, గిఫ్ట్ ఇయలే. ఎపిసోడ్ అయ్యే లోపల నాకు వద్దే డివోర్స్ అన్నాడు ఆయన. అమ్మ మీ పేరు? ఇప్పుడే తిన్నా చికెన్. నా పేరు ప్రసన్న. ఇప్పుడే తిన్నారు చికెన్. అంటే స్వీట్ల గురించి మాట్లాడితే పెళ్లి రోజు అప్పుడు మీరు స్వీట్లు పెడతారు కదా? పెడతాము. వీళ్ళు ఎందుకు పెట్టట్లేదు మరి? పెట్టాలి, అడగందాం. మనం అడిగాం కదా, ఇస్తారు. లేదు మేమైతే ఇప్పుడే ఇంకో 10 నిమిషాలు మాక్సిమం వెయిట్ చేసేది. ఓకేనా? మీరేం చేస్తుంటారు? ఐఎమ్ అకౌంటెంట్ ఇన్ జాయ్ ఇంటర్నేషనల్ స్కూల్. వావ్, పెద్ద ఉద్యోగమే. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? రవి. అందరికి ఇస్తావు భరోసా. నా పేరు శిరీష. అమ్మో, రవి అని చెప్పి తిడుతుందేమో అనుకున్నాను. రవి అని గ్యాప్ ఇచ్చారు చూడండి. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. చెరువులో కొడతారు ఈత. నా పేరు హరిత. నేను తింటా పీత. ఏం చేస్తుంటారు? మీకు కూడా ఇష్టమా? చేస్తారా మీరు ఇంట్లో? ఫస్ట్ రౌండ్ సామాన్లు తీసుకురారా.
సో ఫస్ట్ రౌండ్ విగ్గులు ఉన్నాయి కదా, విగ్గులు తెచ్చి మీ వేరే పార్టిసిపెంట్ కి పెట్టాలి. విగ్గు పెట్టేటప్పుడు మీరు ముట్టుకోకూడదు, ఎవరికైతే విగ్గు పెడుతున్నారో ముట్టుకోకూడదు. మీరు కరెక్ట్ గా ఫిక్స్ అయ్యింది అని అనుకున్నప్పుడు నా చేయి కొట్టాలి. చేయి కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ముట్టుకోవద్దు, అది పడిపోయిందంటే అవకాశం పోతుంది. పెట్టేటప్పుడే నీట్ గా పెట్టి నాకు హైఫై కొట్టండి. ఫస్ట్ క్వశ్చన్ సిచ్యువేషనల్ సాంగ్స్. ఒక సిచ్యువేషన్ చెప్తా, ఆ సిచ్యువేషన్ లో ఏ పాట వస్తుందో ఆ పాట చెప్పాలి అని అంటే మీరు వెళ్ళి ఆ గేమ్ ఆడాలి. ఎవరైతే ఫస్ట్ పెట్టుకుంటారో ఆ విగ్ పడకుండా ఉంటుందో వాళ్ళనే ఆన్సర్ చేయమంట. సిచ్యువేషన్ ఏంటంటే, ఒక ట్రైన్ ఒక రైల్వే స్టేషన్ లో ఆగింది. ఒక అమ్మాయి బయటకు వచ్చి అటు చూసింది, ఇటు చూసింది, అలా ఆకాశం వైపు చూసింది. ఒక ఉరుము ఉరిమి వర్షం పడ్డది. ఆ వర్షం పడినప్పుడే ఒక పాట వచ్చింది. ఆ పాటలో ఆవిడ డాన్స్ చేసి ముట్టుకోకూడదు అని చెప్పా. నాకు హైఫై. మీరు కూడా ముట్టుకున్నారా? మధ్యలో రండి. ఇప్పుడు అట్లనే స్ట్రైట్ గా ఉట్టి నడుము ఈడి వరకు ఆల్మోస్ట్ 45 degrees. ఓకేనా? తల కింద, తల కిందకి. అది ఇప్పుడు అట్లనే లేచి 5 times ఆ బుచ్చుకు 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 అనాలి. అది జాపనీస్ స్టైల్లో రెస్పెక్ట్, ఒకరినొకరు రెస్పెక్ట్. రెడీ? ఆ బుచ్చుకు ఫాస్ట్ గా ఎవరైతే ఫస్ట్ చేస్తారో బుచ్చుకు 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 ఆ 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 బుచ్చుకు బుచ్చుకు. వెరీ గుడ్. అరే భలే సెట్ అయింది మేడం. ఫస్ట్ హైఫై కొట్టింది మీరు కాబట్టి మీరు సరిగ్గా పెట్టారు, కానీ నాకు హైఫై కొట్టలేదు. పాట ఎన్నాళ్ళ గుర్తొచ్చావే ఎన్నాళ్ళందాగుంటావే పైన చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేర తీసుకోరా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. సో 1 point అలా వచ్చేసింది. మీకు ఈ రౌండ్ పాయింట్ రావాలి, లేకపోతే వాళ్ళ రౌండ్ గెలిచిపోతారు. సెకండ్ సిచ్యువేషన్ జాగ్రత్త వినండి. ఇదొక డైలాగ్. హీరో విలన్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూర్చోడానికి కుర్చీలు ఉండవు. హీరో తన కండువాతోని ఆ సింహాసనాన్ని లాగి ఆ కూర్చొని ఒక డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ ఎంత పవర్ఫుల్ ఉందంటే జనరేషన్స్ ఆ డైలాగ్ ని గుర్తుపెట్టుకుంటారు. అగో ముట్టుకుంది, ఇద్దరు ముట్టుకున్నారు. అది తీసేసింది. ఎందుకు తీసి? ఆ తల మీదే ఉంది కాబట్టి వీళ్ళే హైఫై కొట్టారు. అది పడక ముందు ఆ డైలాగ్ అవతల వైపు నుంచి వచ్చిందా డిస్క్వాలిఫైడ్. మొక్కే కదా అని పిక కోస్తా. మొక్కే కదా అని అది చెట్టు లాగేటప్పుడు ఇంట్లో కూర్చుని లాక్కొని కాదు. టైమ్ అప్. నరసింహ ఒక్కసారి చెప్పు 100 సార్లు చెప్పినట్టు. నా దారి రహదారి. ఇదేంది ఆ చీర లాగి మరి కూర్చున్నప్పుడా? కాదు, ఉయ్యాల లాగి కూర్చున్నప్పుడు. అది ఉయ్యాలి కదా మరి. నేను చీర అన్నాను కదా. సార్ రవి ఇక్కడ చెప్పొచ్చు కదా. చెప్పండి. అక్కడ ఇంద్రుడిది, ఇక్కడ ఇంద్రసేనారెడ్డిది. ఏందది? సింహాసనం. ఓ ఈ డైలాగ్. ఇది డైలాగ్ వచ్చేసి సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఇంద్రుడిది, ఇక్కడ ఇంద్రసేన రెడ్డిది. అది డైలాగ్. మొత్తానికి డైలాగ్ అటు ఇటు చేసి మీరు కొద్దిగా గొప్ప 2 పదాలు చెప్పిరల్లా. మీకు పాయింట్ ఇస్తామేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ మంచి మనసు కాబట్టి ఇచ్చేసారు. ద థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ కోసం క్వశ్చన్. హీరోయిన్ గుడికి వస్తా అన్నది. హీరో జాతర దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయ్యా ఉంది. వెరీ గుడ్. రాను రానంటూనే చిన్నదో రామగారి గుడికి వచ్చే చిన్నది. ఎవడు పాట అడిగాడు? పాట అని అన్నానా? రాను అంది కానీ వచ్చింది అన్న. రాను ఏమమ్మా ఏమేమి ఊహించుకుంటుందే. ఓకే, మధ్యలోనే ఆగింది కాబట్టి మీరు ఆ విగ్ పెట్టుకోకుండా ఆన్సర్ ట్రై చేయొచ్చు. హీరోయిన్ అప్పుడే గుడికి వచ్చింది. హీరో తులాభారం చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఒక పువ్వు రేఖ వెళ్ళి దాని మీద పడింది. అప్పుడు వచ్చే పాట ఏంటి? ఇప్పుడు క్వశ్చన్, ఈ పాట రాసిన రచయిత ఎవరు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. షోరా? చంద్రబోస్ గారు. ఏ స్వప్నలోకాన సౌందర్య రాసి సిరివెన్నెల గారా
చంద్రబోస్ గారు. ది రైట్ ఆన్సర్ ఇస్ కంగ్రాచులేషన్. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఈ పాటని రాసింది, ఈ పాట రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. రైట్ ఆన్సర్. కొంతమంది 10 నిమిషాలు అంటారు, అయినా స్వీట్లు రావు. నిజం చెప్పండి, మా సెట్ బాయ్స్ ని పంపించారా మీరు? నాన్నగారు తీసుకొచ్చారా? అయితే నాన్నగారిని కూడా లోపల తీసుకురండి. అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా పాపని? చాలా బాగా చూసుకుంటారు. అది మీరు వచ్చేటప్పుడు ఆ డాన్స్ నే తెలిసింది నాకు, మీరు ఎంత ఆనందంగా ఉన్నారు. అఫ్ కోర్స్ అమ్మ నాన్నకి తినిపి ఫస్ట్. 13 సంవత్సరాలు కవర్ తీయకుండా మొత్తం పెడుతుంది కవర్. నేను తమ్ముడు అక్క కాలు మొక్కుతున్నా. మా అక్క యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది కాబట్టి బావకు ఒకసారి ఏమైనా చెప్పాలనుకుంటే మనస్ఫూర్తిగా చెప్పి. హ్యాపీ యానివర్సరీ రజీ. చాలా చాలా థ్యాంక్ యూ అన్నింటికి. నువ్వు చాలా బాగా చూసుకుంటావు నన్ను. చూసుకోకపోతే నువ్వు ఈ బగలు కొడతావుగా. సెలబ్రేషన్ టైం మా డాడీ మా మమ్మీ కూడా ఉన్నారు కాబట్టి ఒక మంచి మంచి మ్యూజిక్ వేస్తే డాన్స్ చేస్తామయ్యా. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్ ఓపన్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కర్లే. నైట్ నైన్ అక్కర్లే, బయటికి వెళ్ళక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. నాన్నగారు ఇది మీ యానివర్సరీ లా ఉంది నాన్నగారు. నాకు తెలిసి మా నాన్నకి ఇట్లాంటి పడాలి. కుర్చీ మడత పెట్టు. కుర్చీని ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. మీ చేతుల మీదనే 3000 రూపాయలు విన్నర్స్ కి ఇచ్చేయండి. దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. ఆంటీ అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. మరి మీరు థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. సెకండ్ రౌండ్ క్రాంతి నగర్ లో ఫుల్ టాలెంటెడ్ ఆడవాళ్ళు ఉంటారని బయట టాక్. అది ఎంతవరకు తెలుసుకుందాం. ఒక డైలాగ్ నేను చెప్తా, ఆ డైలాగ్ మీరు చెప్పాలి. నేను ఎట్లయితే యాక్ట్ చేస్తానో దానిలాగా చెప్పొచ్చు, నాకంటే బాగా చెప్పొచ్చు, హీరో కంటే బాగా కూడా చెప్పే టాలెంట్ మీకు ఉంది కాబట్టి చెప్పొచ్చు. బాగా చేసిన వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేస్తాను అనమాట, కానుక. ఓకేనా? అరే మ్యూజిక్ వేసుకోరా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. అవునరా, నాకొచ్చే దిక్కుంది, దానికో లెక్కుంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ ని గెలికాను అని నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. అలా ఎన్నిసార్లు రావాలి? మొత్తం 22.5 సార్లు రావాలి అని. ఎవరికైతే 22.5 సార్లు వస్తుందో, డైలాగ్ ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళకే క్రాంతి నగర్ లో 5 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఫ్రీగా ఇస్తున్నాం. అమ్మా షోరా. రెడీ? పవర్ స్టార్ సుష్మా గారు, ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. అవునరా, నాకు తిక్కుంది, దానికో లెక్కుంది. నా తిక్కేంటో చూపిస్తా, దానికున్న లెక్కేంటో మీ అందరి దగ్గర తేలుస్తా. ఎందుకురా ఇంటికి వెళ్ళాను అని మీరెందరైనా అనుకుంటే మీ అందరి చేత అనిపిస్తా. నేనేంటో వీళ్ళందరికీ తెలుసు.
స్టార్టింగ్ లో 3 సార్లు, మధ్యలో 3 సార్లు, లాస్ట్ 3 సార్లు. 22 సార్లలో మొత్తం 9 సార్లు వచ్చింది. చూద్దాం మిగతా పవర్ స్టార్లు వస్తున్నారు, 1 by 1 చూద్దాం. మీరైతే అద్భుతంగా చేశారు, చించిర్రు. నెక్స్ట్ పవర్ స్టార్, లెట్స్ వెల్కమ్. చెప్పాలా? అవునరా, నాకు తెక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. అయితే జానీ జానీ ఇంకా డైలాగ్ నేను దాన్ని అంటే తేలుస్తా, మీ అందరూ అంటూ తేలుస్తా. నాకు రావట్లే, మర్చిపోతా. పవర్ స్టార్ తపస్వి గారు, యాక్షన్. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. అవునరా, నా తిక్కేంటో చూపిస్తా, ఆ లెక్కలన్నీ తేలుస్తా. ఈ రవగాడితో ఎందుకు పెట్టుకున్నాను, ఎందుకు గెలికాను అని మీరు అనుకోకపోతే, అది అనిపించకపోతే అదేంటో వాళ్ళందరికీ తెలుసు. నన్ను గెలిపితే వాళ్ళకేం తెలుస్తుంది. ఇంకోసారి డైలాగ్ చెప్తాను. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, పవర్ స్టార్ సుప్రియ గారు, టేక్ యాక్షన్. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. స్టైలిష్ గా వాక్ చేయమ్మా, ఇట్లా పెట్టంటే. రెడీ, డైలాగ్ చెప్పు. అవునరా, నాకు కొంచెం తిక్క ఉంది, దానికో లెక్క ఉంది. దానికో తెక్క ఉంది, దీనికో లెక్క ఉంది. కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. అవునరా, నాకు తిక్క ఉంది. నీ తిక్క అసలు ఉండవు. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. నాకు తిక్క ఉంది, నాకు పన్నీర్ టీకా కావాలే కాదు. రెడీ, ఇప్పుడు చెప్పు, డైలాగ్ చెప్పు. అది మర్చిపోతున్నావు. యాక్షన్. అవునరా, నాకు తిక్క ఉంది, దానికో లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరు లెక్కలు తెలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ గాడికి పెట్టుకున్నాను అనుకో. గాడికి పెట్టుకున్నాను కాదమ్మా. అవునురా, గబ్బర్ సింగ్ గాడితో ఎందుకు పెట్టుకున్నాను. అవునరా, గబ్బర్ సింగ్ గాడితో ఎందుకు పెట్టుకున్నాను అని నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే అదేంటో మీకు తెలుసు. మా పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి నా సైడ్ నుంచి క్షమాపణలు. ఇలా అవుతుంది అనుకోలేదండి నేను. కొంచెమన్నా బాగొస్తుంది అని అనుకున్నాను, కానీ అందరు క్షమాపణ చెప్పండి. అందరూ మొత్తానికి వీళ్ళల్లో విన్నర్ వెతకాలంటే అమ్మో ఫిట్స్ వచ్చే పని నాకు. కానీ అందరికంటే ఫస్ట్ ఆవిడ వచ్చినట్టు వచ్చి డైలాగ్ సూపర్ గా చెప్పింది కదా. నువ్వు రామ్మను, అద్భుతంగా చెప్పారు. ఫస్ట్ టేక్, అది కూడా టైం కూడా లేకుండా ప్రిపరేషన్. కాబట్టి మీరు గెలుచుకున్నారు 1500 రూపాయలు. మిగతా పార్టిసిపెంట్స్ అందరు చెప్పిన వాళ్ళు, ఇంతమందిలో ధైర్యంగా వచ్చి డైలాగ్ చెప్పడమే గొప్ప. అందరికి అందుకే 500 రూపీస్. కంగ్రాచులేషన్. రింగ్స్ ఉన్నాయి చేతిలో. మనం ఎగ్జిబిషన్ లో చూస్తాం కదా రింగ్స్. ఈ పెద్ద రింగ్ లో నిల్చొని వేయాలి. ఫస్ట్ లైన్ 50, సెకండ్ లైన్ 100, అటు 150, అవతల వైపు అయితే 200 పాయింట్లు. ముగ్గురు కలిసి వెళ్తారు. వెళ్ళినప్పుడు 2 రింగ్స్ వేస్తారు. పడినాయా, పడ్డాయి, లేదా లేదు, వెనక వస్తారు. రెండో పార్టిసిపెంట్ వెళ్తారు. అలా 1 మినిట్ వరకు వెళ్తూ వస్తుంటారు. ఫైనల్ గా ఎంత ఉంటుందో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ కౌంట్ ఉంటుందో వాళ్ళది విన్నర్. గారెట్, మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ప్రేమ కోసమే ప్రేమ కోసమే
2, 1. Time up. 100, 150, 200, 250, 350. Score is 350. Very good. 400 మీ టార్గెట్. సో 2 50లు పడ్డాయి అంటే 100, అక్కడ 100 ఇటు 100, సో టోటల్ గా 300. 350 వాళ్ళ స్కోర్, 400 మీ టార్గెట్ ఉండే. సో టోటల్ గా 350 మీ స్కోర్ కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. సో సూపర్ ఎపిసోడ్ క్రాంతి నగర్ లో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మండల్ దయాన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు